హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురూజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. టాపిక్ ఏంటంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. మొత్తం ప్రీవియస్ ఇయర్స్‌లో ఏ క్వెషన్స్ ఏ ఎగ్జామ్‌లో అడిగారో అవన్నీ గ్యాదర్ చేసి ఒక సీరీస్‌గా మీ గురించి తయారు చేశాను నేను. ఈరోజు టోటల్‌గా మనం 10 ఇంపార్టెంట్ క్వెషన్స్ రిలేటెడ్ టు మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ డిస్కస్ చేయబోతున్నాం. ఏవైతే ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్‌లో ప్రీవియస్‌గా అడిగారో అవన్నీ మనం వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ సింపుల్‌గా లాజిక్స్‌తో ఆ క్వెషన్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఎక్కడ మీరు బట్టి కొట్టక్కర్లేదు. 10-15 మినిట్స్ లోపే మొత్తం వీడియో కంప్లీట్ చేసేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వెషన్, ఐరన్ ఓర్ ఫ్రమ్ కుద్రేముఖ్ మైన్స్ ఈస్ ఎక్స్‌పోర్టెడ్ ఫ్రమ్. కుద్రేముఖ్ మైన్స్ నుంచి వేరే కంట్రీకి ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్లేస్ ఏది? చెన్నై, కోచిన్, మరుముగావ్, మ్యాంగలోర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఆన్సర్ ఏమంచో మ్యాంగలోర్. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? కుద్రేముఖ్ మైన్స్ ఎక్స్‌పోర్టెడ్ ఫ్రమ్ మ్యాంగలోర్ అనేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి? కుద్రేముఖ్ చూడండి, మ్యాంగలోర్‌లో ఏముంది? మ్యాంగో ఉంది. మ్యాంగలోర్‌లో ఏముంది? మ్యాంగో ఉంది. మ్యాంగో చూడగానే మనం ఏమనుకుంటాం? కుదిరితే ఒక ముక్క కొరికేయాలంటాం. మ్యాంగో మంచి మ్యాంగో మస్తు పండు గాని చూసామనుకోండి, మామిడి పండు చూడగానే కుదిరితే ఒక ముక్క కొరికేయాలనిపిస్తుందనమాట. ఓకే. సో, కుదిరితే ముక్క అనగానే మీకు కుదిరే ముక్క అని గుర్తుకొస్తుంది. మ్యాంగో అనగానే మీకు మ్యాంగలోర్ గుర్తుకొస్తుంది. ఎక్స్‌పోర్టెడ్ ఫ్రమ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్, విచ్ మినరల్ ఈస్ మైన్డ్ ఇన్ తురాంది? తురాంది ఎక్కడ ఉంది? ఇదొక మైన్ జార్ఖండ్‌లో ఉంది. ఏ స్టేట్‌లో ఉంది? జార్ఖండ్‌లో ఉంది. గుర్తుపెట్టుకోండి. సో, ఆప్షన్ ఏ యురేనియం, ఆప్షన్ బి అస్బెస్టాస్, ఆప్షన్ సి నైట్, ఆప్షన్ డి మికా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ పెట్టండి. అదర్‌వైజ్ ఆన్సర్ ఏమంచో యురేనియం. విచ్ మినరల్ ఈస్ మైన్డ్ ఇన్ తురాంది? జార్ఖండ్‌లో ఒక మైన్ ఉంది. అక్కడ ఏం మినరల్ మైనింగ్ అవుతుంది? సో, ఆన్సర్ ఏంటి? యురేనియం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 జట్టుల మధ్య అంటే 2 గ్రూపుల మధ్య గొడవ జరుగుతుంది. అందులో ఒక గ్రూప్ అంటుందన్నమాట, "తొయ్యిరా మీదకి" అని. ఏమంటారు? "తొయ్యిరా మీదకి." ఇంకో గ్రూప్ ఏమంటుంది? "ఓరే నీ నువ్వేటి నాకు తోసేది? ఓరే నీ." ఓరే నీ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? యురేనియం. ఇంకోడు ఏమంటాడు? "తొయ్యిరా మీదకి" అనగానే మీకేం గుర్తుకొస్తుంది? తురాంది. "తొయ్యిరా మీదకి తురాంది." "ఓరే నీ నువ్వేటి నాకు తోసేది" అంటున్నాడు ఇంకోడనమాట. "ఓరే నీ" అనగానే మీకు యురేనియం. ఈ విధంగా 2 గ్రూపుల మధ్య గొడవ జరుగుతుంది. ఆ చిన్న సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకుంటే యురేనియం ఓరేని, తురాంది తొయ్యిరా మీదకి గుర్తుపెట్టుకోవచ్చు. సో, విచ్ మినరల్ ఈస్ మైన్డ్ ఇన్ తురాంది? ఆన్సర్ ఏంటి? యురేనియం. ఇంకెప్పుడైనా సరే, ఏ ఎగ్జామ్‌లో అయినా సరే ఈ క్వెషన్ వస్తే ఆన్సర్ కంపల్సరీగా పెట్టాలి. పెట్టకుండా రాకూడదు. ఓకే. KG-D6 basin has large reserves of uranium, crude oil, coal, గ్యాస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. సో, ఆన్సర్ ఏంటి? గ్యాస్. నేచురల్ గ్యాస్. KG-D6 బేసిన్. యాక్చువల్లీ ఇది ఎక్కడ ఉంది? కేజీ అనగా ఏంటి? కృష్ణా గోదావరి D6 బేసిన్. కే అంటే కృష్ణ, జీ అంటే గోదావరి. కృష్ణా గోదావరి D6 బేసిన్‌లో లార్జ్ రిజర్వ్స్ దేటున్నాయి? ఏ మినరల్ ఉందంటే ఆన్సర్ ఏంటి? నేచురల్ గ్యాస్. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? కేజీ మనకు తెలిసింది కిలోగ్రామ్‌లాగా తీసుకుందాం. కృష్ణా గోదావరికి కిలోగ్రామ్‌లాగా తీసుకుందాం. D6 ఉంది కదా! డి అంటే డబ్బుల్లాగా తీసుకుందాం. కేజీకి రూ. 6 ఎంత? కేజీ డబ్బులు ఎంత? రూ. 6 ఏంటి? గ్యాస్ అనమాట. సో, కేజీ రూ. 6 డబ్బులు అనగానే నజ్జు గుజ్జులు ఆడుతున్నాడనమాట. నజ్జు గుజ్జు అనగానే నాతోని మీకు నేచురల్, గుజ్జు అనగానే మీకు గ్యాస్. నేచురల్ గ్యాస్. కేజీఎన్‌జీ. కేజీఎన్‌జీ. కేజీ రూ. 6 అనగానే నజ్జు గుజ్జులు ఆడుతున్నాడు. నజ్జు గుజ్జు అనగానే మీకు నేచురల్ గ్యాస్ గుర్తుకొస్తుంది. సో, ఆన్సర్ ఏంటి? నేచురల్ గ్యాస్. KG-D6 basin. Krishna Godavari D6 basin has large reserves of natural gas. Okay. Next, which one among the following places is not an iron ore mining area? ఐరన్ ఓర్ మైనింగ్ ఏరియా ఈ కింద ఉన్న 4గిట్లో ఏది కాదు? అనంతపూర్, జవార్, బదంపహార్, బైలాడిలా. అనంతపూర్ ఆంధ్రప్రదేశ్, జవార్ ఎక్కడుంది? రాజస్థాన్, బదంపహార్ ఒడిశాలో ఉంది, బలియాడలా ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. దంతేవాడ డిస్ట్రిక్ట్, ఇదేమంచో మయూర్‌భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశాలో. ఓకే. సో, ఆన్సర్ ఏంటి? జవార్.
జవార్ అనేది ఒక జింక్ మైనింగ్ ఏరియా. ఎక్కడుంది? రాజస్థాన్ ఉదయపూర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నది. అనంతపూర్ గూడా ఐరన్ ఓర్ మైనింగ్ ఏరియా. బదంపహర్ గూడా ఐరన్ ఓర్ మైనింగ్ ఏరియా. ఒడిశాలో ఉంది. బైలాడిలా గూడా ఐరన్ ఓర్ మైనింగ్ ఏరియా. అంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ మైనింగ్ ఏరియాస్. జవార్ అనేది జింక్ మైనింగ్ అన్నమాట. ఓకే. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. యాస్ వెల్ యాస్ ఇది ఆన్సర్ జవార్ అనేది. ఓకే. సో, బాదాం అన్నంత బయటికి రాలేదు. వాటర్‌లో ఐరన్ ఎక్కువ ఉంది. బాదాం అన్నంత. బాదాం అనగానే మీకేం గుర్తుకొస్తుంది? బాదాం పహార్ అని గుర్తుకొస్తుంది. అన్నంత అనగానే మీకు అనంతపూర్ గుర్తుకొస్తుంది. బయటికి రాలేదు. బయటికి అనగానే మీకేం గుర్తుకొస్తుంది? బైలాడిలా. బయటికి అనగానే మీకేం గుర్తుకొస్తుంది? బైలాడిలా. వాటర్‌లో ఐరన్ ఎక్కువ ఉంది. ఐరన్ ఎక్కువ ఉంది. అందుకని బాదాం అనేది బయటికి ఎక్కువ రాలేదు. వాటర్‌లో ఐరన్ ఎక్కువ ఉంది. సో, ఐరన్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఐరన్ ఓర్‌కి సంబంధించిన మైనింగ్ ఏరియాస్ ఈ 3 అని గుర్తుకొస్తుంది. సో, ఈ 3 ఏరియాస్ ఐరన్ ఓర్‌కి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవచ్చు. మిగిలిందేంటి? జవారు, జింక్. జవార్ దీనికి, జింక్. జవార్ జెడ్‌తో జవారు, జెడ్‌తో జింక్. ఈ విధంగా మీరు 4 ట్రిక్స్ ఒకే క్వెషన్‌లో నేర్చుకున్నారు. బాదాం అన్నంత బయటికి రాలేదు. వాటర్‌లో ఐరన్ ఎక్కువ ఉంది గాబట్టి. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈస్ నాట్ ఎన్ ఐరన్ ఓర్ మైనింగ్ ఏరియా అంటే జవార్ జింక్ మైనింగ్. ఈ మిగతా 3 ఏమంచో ఐరన్ ఓర్ మైనింగ్ ఏరియాసే. ఓకే. క్లియర్. నెక్స్ట్. గ్రానైట్ స్లాబ్స్ అండ్ స్లేట్స్ ఆర్ మేడ్ ఎట్ చర్క్, ఝాన్సీ, లలిత్‌పూర్, చునార్ ఇవన్నీ యూపీలో ఉన్నాయి. ఓకే. యూపీలోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, గ్రానైట్ స్లాబ్స్ అండ్ స్లేట్స్ ఆర్ మేడ్ ఎట్ మార్బల్స్ జనరల్‌గా ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారు? ఎక్కువగా ఫేమస్ ప్లేస్ ఏది? ఆన్సర్ ఏమంచో లలిత్‌పూర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రానైట్ స్లాబ్స్ అండ్ స్లేట్స్ ఆర్ మేడ్ ఎట్ లలిత్‌పూర్ మోస్ట్‌లీ వెరీ ఫేమస్ ఫర్ గ్రానైట్ స్లాబ్స్ అండ్ స్లేట్స్. ఓకే. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? గ్రానైట్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? గ్రానైట్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? గ్రానైట్‌లో ఏముంది? నైట్ ఉందన్నమాట. నైట్ అంటే నైట్ పూట స్లాబ్స్. ఓకే. ఏంటి? స్లాబ్ అంటే మన ఇంట్లో కడతాం కదా! స్లాబ్ ఈ పిక్‌లో చూడండి. మేడ మీద స్లాబ్ కట్టి ఏస్తుంటారు కదా! జనరల్‌గా ఒక ముహూర్తం తీసి జనరల్‌గా మనం ఏం చేస్తాం? నైట్ అయితే ప్రిఫర్ చేస్తాం. జనరల్‌గా పగలైతే డిస్టర్బెన్స్. వాళ్ళు ఇటు అటు వెళ్తుంటారు. పెద్ద సౌండ్ ఇది అనేసి నైట్‌గా జనరల్‌గా ముహూర్తం పెట్టి ప్రిపేర్ చేసి వెంటనే ముగించేస్తారు. ఒక 4, 5 అవర్స్‌లో స్లాబ్ ఏయడానికి. సో, స్లాబ్ ఏయడానికి నైట్‌లో మనం ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? లొల్లి తక్కువ ఉంటుందని. పగలైతే ఎక్కువ లొల్లి ఉంటది కదా! రాత్రయితే లొల్లి తక్కువ ఉంటుంది. లొల్లి అనగానే మీకు లలిత్‌పూర్. లలిత్‌పూర్ లొల్లి. ఓకే. లొల్లి, లల్లి. లొల్లి, లల్లి. గ్రానైటు, నైటు, స్లాబు, మేడ. ఓకే. ఈ విధంగా మీరు గ్రానైట్ అండ్ స్లాబ్స్ అండ్ స్లేట్స్ ఆర్ మేడ్ ఎట్ లలిత్‌పూర్ అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద లునేజ్ పెట్రోలియం ప్రొడ్యూసింగ్ ఏరియా లొకేటెడ్? గుజరాత్, ముంబై హై, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ పెట్టండి. సో, ఆన్సర్ ఏంటి? గుజరాత్. ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్‌లో లునేజ్ పెట్రోల్ ప్రొడ్యూసింగ్ ఏరియా ఉన్నది? లునేజ్ అంటే ఎల్, పెట్రోల్ అంటే పి, తర్వాత జీ, ఎల్‌పిజి మీరు పేరే వినుంటారు. సో, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ గదా! మీకు తెలిసి ఉంటుంది ఎల్‌పిజి. సో, ఎల్‌పిజి అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ గూడా గుజరాత్‌లోనే ఉన్నది. లునేజ్ పెట్రోలియం ప్రొడ్యూసింగ్ ఏరియా ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. సో, ఎల్‌పిజి గుర్తుపెట్టుకుంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ గూడా గుర్తుకుంటుంది ఫుల్ ఫార్మ్. యాస్ వెల్ యాస్ లునేజ్ పెట్రోల్ గుజరాత్‌లో ఉందని గూడా గుర్తుకుంటుంది. ఓకే. ఈ విధంగా మీరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఈజీగా ఎల్‌పిజి అని గుర్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోల్ రీజన్ ద కోల్ రిజర్వ్ ఈజ్ మాక్సిమం? కోల్ రిజర్వ్ ఈజ్ మాక్సిమం. రిజర్వ్ అంటే ఆల్రెడీ చాలా ఉన్నది. రిజర్వేషన్ ముందు నుంచి సీట్ ఫిక్స్ చేసుకున్నాం. కోల్ కూడా చాలా చాలా ఉన్నది. ఈ రాణిగంజ్ ఏరియా వెస్ట్ బెంగాల్‌లో ఉంది కదా! సో, ఇక్కడ చాలా రాణిగంజ్, అండాల్, జమురియా ఈ ఏరియాస్‌లో చాలా కోల్ మైనింగ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. జనరల్‌గా అక్కడ ఎక్కువ కోల్ దొరుకుతుంది. రిజర్వ్‌లో ఉన్నది. సో, ఆన్సర్ ఏంటి? రాణిగంజ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సపోజ్ రిజర్వ్ అనగానే ఏంటి? ఎవరైనా వస్తే చూసుకుందాంలే అంటే మన దగ్గర చాలా బొగ్గు ఉంది. కావాలన్నప్పుడు తీసుకుందాంలే. రాని చూసుకుందాంలే. కావాలన్నప్పుడు తీసుకుందాంలే. రిజర్వ్, కోల్ రిజర్వ్ ఉన్నది. రిజర్వ్ ఉన్నది. వస్తే డిమాండ్ వస్తే
తీసుకుందాం. డిమాండ్ రాని తర్వాత మనం తీసుకుందాం. రాని అనగానే మీకు రాణిగంజ్ అని గుర్తుకొస్తుంది. రిజర్వ్ ఉంది. డిమాండ్ వస్తే తీసుకుందాం. డిమాండ్ వస్తే తీసుకుందాం. సో, రాని, డిమాండ్ రాని, రాణిగంజ్. ఈ విధంగా మీరు ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోల్ రీజియన్స్ ద కోల్ రిజర్వ్ ఈజ్ మాక్సిమం అంటే ఆన్సర్ ఏంటి? రాణిగంజ్ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. ఓకే. ద నూన్ మట్టి ఆయిల్ రిఫైనరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, గుజరాత్. ద నూన్ మట్టి ఆయిల్ రిఫైనరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏంటి? ఆన్సర్ ఏమంచో అస్సాం. ఓకే. నూన్ మట్టి ఆయిల్ రిఫైనరీ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. ఓకే. ఇప్పుడు చదివారు, నేను చెప్పాను, గుర్తుకున్నది. కానీ ఎగ్జామ్‌లో ఇన్ని జీకే చదువుతారు కదా! అప్పుడు ఎలాగ మీకు క్లిక్ అవ్వాలి ఆన్సరు? అంటే ఇప్పుడు ట్రిక్ చెప్తానన్నమాట. సో, నూన్ మట్టి, మట్టి అంటే మట్టిలాగా మనం తీసుకున్నాం మట్టి. ఓకే. మట్టి తీసుకున్నాం. మట్టి నూనంటే నూనెలాగా తీసుకుందాం. మట్టిని పితికి నూనె తీయడం అనమాట. అబ్బో! చాలా గ్రేట్. మట్టితోని ఎవరైనా నూనె తీశారనుకోండి, మనం ఏం చూస్తాం? చాలా ఆశగా చూస్తాం. మట్టిని పిండి నూనె తయారు చేశారు ఎవరైనా, రిఫైన్ చేశారనుకోండి, మనం చాలా ఆశగా చూస్తాం. గ్రేట్‌గా చూస్తాం. సో, ఆశగా చూస్తాం అనగానే మీకు అస్సాం గుర్తుకొస్తుంది. నూనె మట్టి, మట్టిని పిండి నూనెని తీయడం. ఓకే. నూనె మట్టి ఇప్పుడు మర్చిపోరు కదా! ఓకే. నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా చాలా కావాలి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉందంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. నెక్స్ట్ ద మాక్సిమం ప్రాస్పెరిటీ ఆఫ్ మినరల్స్ ఈజ్ ఇన్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. ప్రాస్పెరిటీ అంటే ఎక్కువ ఖనిజ పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి? ఏ స్టేట్‌లో దొరుకుతాయి? మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆన్సర్ ఏమంచో కర్ణాటక. కర్ణాటకలో ఎక్కువ మినరల్స్ దొరుకుతాయన్నమాట. 'కేజీఎఫ్' మూవీ కూడా మీరు చూసే ఉంటారు. ఓకే. కోలార్‌ది. సో, ఆన్సర్ కర్ణాటక. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాక్సిమం ప్రాస్పెరిటీ ఆఫ్ మినరల్స్ ఎక్కువ ఖనిజ పదార్థాలు దొరికే ప్రదేశం కర్ణాటక. ఓకే. సో, కారునాటక. ఏంటి? కారునాటక. కారులోనే ఎవరైనా ఎక్కువ నాటకాలు చేస్తున్నాడు, ఏదో డ్రామా చేస్తున్నాడు, అలిచిపోయాడు. అలిచిపోయిన తర్వాత ఏం కావాలి ఆడికి? మినరల్ వాటర్ కావాలి. కారులో డాన్స్ ఏసి గాని ఏదో నాటకం చేసి అలిచిపోయాడు. అలిచిపోయిన వెంటనే మినరల్ వాటర్ కోరుకుంటున్నాడు. సో, మినరల్ వాటర్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మినరల్స్. ఎక్కడ ఎక్కువున్నాయి? కర్ణాటకలో. ఓకే. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు.